ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా ఉంది సార్? చెప్పాలంటే బాగుంది. కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో ముందుకు వస్తున్నాడు. ఇంకా ముందు కూడా డెవలప్ కావాలి అంటే చంద్రబాబు నాయుడు కూటమే రావాలి ఆంధ్రాలో. జగన్ కూడా పరిపాలన మంచిగా చేశాడు, బట్ రైతుల గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే చంద్రబాబు హయాంలో ఏం జరుగుతుందంటే మాకు తెలిసినంత వరకు తెలంగాణలో ఇంతకుముందు జరిగింది, రైతులను వదిలేసి ఐటీని డెవలప్ చేశాడు. బట్ ఈక్వల్గా చేసుకుంటూ వెళ్తే ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఈక్వల్ టు రైతును కూడా చూడాలని మా అభిప్రాయం. అంతే. ఎక్కడ చూసినా కానీ కొద్దిగా సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అందరూ. అంటే కేవలం ఓట్ల కోసం మిమ్మల్ని అధికారంలోకి రావడం కోసం అనుకోవచ్చు, సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి కారణం అంటే ఇప్పుడు రెవల్యూషన్ అయితే జరుగుతుంది. వాళ్ళు ఎంత సంక్షోభం మీద మాట్లాడినా కూడా జనాలు అనేది ఎడ్యుకేటెడ్ అవుతున్నారు డైలీ. సో ఓటు బ్యాంక్ అనేది సంక్షోభం అనే కాకుండా వ్యక్తిని బట్టి పరిపాలనను బట్టి వేసే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మార్పు అనేది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఎలా పరిపాలిస్తున్నారు అక్కడ డిప్యూటీ సీఎంగా? డిప్యూటీ సీఎంగా చాలా బాగా చేస్తున్నారు. సార్ని ఏంటంటే మేము ఇంకా సీఎంగా చూడాలని చూస్తున్నాము. ఎందుకంటే డిప్యూటీ సీఎం కంటే కూడా సీఎంగా పరిపాలన చేయడం వల్ల అసలు నిజమైన చంద్రబాబుకి వారసుడు లోకేష్ కంటే కూడా పవన్ కళ్యాణ్ అని మా అభిప్రాయం. అంటే ఎందుకని సార్? ఎందుకంటే లోకేష్ గారు కానీ ఐటీ మినిస్టర్గా ఉన్నారు కదా, ఆయన కన్నా ఈయనకు లక్షణాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఎందుకు అంటే లక్షణాలు అనేవి జనాల్లోకి వెళ్ళి మాట్లాడడం ఇంపార్టెంట్. అది నాయకుడి లక్షణం. మీడియా ముందు లేదంటే మైక్ ముందు మాట్లాడడం చాలా తక్కువ అన్నమాట. పరిపాలనలో అనుభవం ఉన్న వ్యక్తి కావాలి. సో పవన్ కళ్యాణ్కి ఏంటంటే డౌన్ టు ఎర్త్ పర్సన్. సో ఆయనకు అవకాశాలు ఇంకా ఎక్కువ ఇస్తే డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మళ్ళీ 2029లో కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎందుకంటే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రైతు రాజ్యం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వచ్చింది. మాకు పర్సనల్గా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే చాలా అభిమానం. ఎందుకంటే రైతులను గుర్తించి రైతు కూడా ఉన్నాడు, ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని నిరూపించింది వైఎస్ రాజశేఖర రెడ్డి. కాబట్టి అతని వేలోనే ఇతను కూడా నడుస్తున్నాడు. కాబట్టి చెప్పలేమన్నమాట, టైట్ పొజిషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కూటమి కలిసే ఉంటుంది 15 years వరకు అని మన పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా సార్. ఒకవేళ కూటమి విడిపోతే మళ్ళీ జగన్ గారు వచ్చి సీఎం అవుతారు అనే భయం వీళ్ళలో కూటమి ప్రజల్లో ఉందనుకోవచ్చా? రాజకీయాలలో మార్పులు సహజం. కూటమి 15 సంవత్సరాలు ఉంటుందా 20 సంవత్సరాలు ఉంటుందా అనేది గ్యారంటీగా చెప్పలేము. బట్ మార్పులు అయితే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పరిపాలనను బట్టి దాన్ని బట్టి ప్రజలు ఎటైతే ఎక్కువ ఓటు బ్యాంక్ ఉంటుందో దాన్ని బట్టి చేంజెస్ జరుగుతూనే ఉంటాయి డైలీ. సార్ అధికారం మారుతూ ఉంటే బెటర్ 5 yearsకి ఒకసారి, లేకుంటే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 15 years వరకు ఒకే పార్టీ ఉంటే అధికారంలో బెటర్ అంటారా? అంటే నియంత పాలనగా ఉండే కంటే, అంటే 15 years 10 yearsకి ఉండే కంటే 10 yearsకి ఒకసారి అయినా 5 yearsకి ఒకసారి అయినా చేంజెస్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే తన తప్పు తెలుసుకున్న వ్యక్తికి ఒకసారి ఛాన్స్ ఇస్తే అతను మంచిగా చేసే అవకాశాలు ఉంటాయి. జనాలకు కావాల్సింది ఏదో చూడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మార్పు అనేది కావాలి ఖచ్చితంగా. ఓవరాల్గా ఏం చెప్తారు సార్? ఓవరాల్గా అయితే లాస్ట్ టైం టీడీపీకి ఇచ్చారు కాబట్టి ఈసారి వైఎస్ఆర్సీపీకి ఇస్తే బెటర్ అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఓకే.